హలో! హాయ్! నమస్తే. బాగున్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక చక్కటి స్టోరీతో మీ ముందుకొచ్చాను. చక్కటి స్టోరీ అని ఎందుకంటున్నానంటే, మనందరికీ రిలేట్ అయ్యే స్టోరీ. ఎస్పెషల్లీ మన తల్లిదండ్రులందరికీ, మన పేరెంట్స్, మనలాంటి పేరెంట్స్ అందరికీ టచ్ అయ్యే స్టోరీ. ఏమో నాకైతే ఆ స్టోరీలోంచి ఆ వాల్యూ కనిపించింది. ఆ వాల్యూ తీసుకోవచ్చు అనిపించింది. మీకేమనిపించిందో చెప్దురు. చలో నేను స్టోరీ అయితే మొదలుపెడతా. అనగనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు, ఆ గురువుగారి దగ్గర కొంతమంది, అంటే ఇదివరకు కాలం అనమాట, గురుకులాలు ఉండేటివి కదా. అట్లా గురువుగారు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా. ఆయన వాళ్ళందరికీ మొత్తం నేర్పించాల్సిన విద్యా బుద్ధులు అయిపోతాయి అనమాట. అంటే మనకి ఇప్పుడు ఎట్లయితే ఎండ్ ఆఫ్ అకాడమిక్ సెషన్ అంటారు కదా, అకాడమిక్ ఇయర్ అని, అట్లా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్లో మంచి తెలివిగల స్టూడెంట్స్ అని అనిపించిన ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వీళ్ళిద్దరూ నాకు పర్ఫెక్ట్గా, అంటే నేను చెప్పిన విషయాల్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి, అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళలా అనిపించారు. బట్ అది ప్రూవ్ అవుతుంది, నేను దానికోసం ఒక టెస్ట్ పెడుతున్నా వీళ్ళిద్దరికీ అని చెప్పి ఆయన ఒక 2 ఇయర్స్ బయటికి వెళ్తాడనమాట. ఇక్కడ నుంచి నేను ఒక 2 ఇయర్స్ మీకు కనిపించను, నేను అలా అలా తిరిగి రావాల్సిన పని ఉంది, నా గురువుల్ని కూడా నేను కలుసుకోవాల్సిన పని ఉంది. సో నేను ఈ 2 ఇయర్స్లో మీకు పెట్టే ఈ పరీక్షలో ఎవరు పాస్ అవుతారో చూద్దామని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, ఇద్దరికీ కూడా ఇన్ని ఇవి మన గింజలు, విత్తనాలు అంటారు కదా, గింజలు అంటున్నాను నేను. సరే, ఈ మన వీట్, గోధుమ విత్తనాలు ఇస్తారనమాట. గోధుమ గింజలు, గోధుమ విత్తనాలు. ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్తే మీరు నన్ను కరెక్ట్ చేయండి. ఇచ్చి, నేను గర్వపడేలా చేయండి, ఈ 2 సంవత్సరాల్లో వీటిని ఎట్లా ఉపయోగిస్తారో మీ ఇష్టం, నేను గర్వపడేలా చేయండి అని చెప్పి అంటారనమాట. సరే గురుగారు అని చెప్పి ఇద్దరు తీసుకుంటారు. నేను సంతోషించేలాగా, నేను గర్వపడేలాగా చేయండి అని చెప్తారు. సరే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు తీసుకుంటారు. వాటిని తీసుకొని వాళ్ళలో నెంబర్ 1, శిష్యుడు నెంబర్ 1 ఏం చేస్తాడంటే, గురుగారు సంతోషించేలా చేయమన్నారు, ఆయన ఇచ్చిన ఈ అద్భుతమైన ఈ ఈ గింజల్ని నేను ఇక్కడే పెట్టి రోజు ఆయన ఎట్లా పూజించేవాడినో, ఆయన ఎట్లా ఆరాధించేవాడినో, ఆయన ఎట్లా బాగా చూసుకునేవాడినో అంతకంటే బాగా చూసుకుంటాను అని చెప్పి ఆ గింజలను ఒక ప్లేస్లో పెట్టి రోజు పూజ చేయడము, రోజు మంచిగా టైం ప్రకారం మంచిగా పువ్వులు పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడనమాట. నెంబర్ 2, శిష్యుడు నెంబర్ 2 ఏం చేశాడంటే, ఆలోచించి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగి, నాన్న నాకు కొంత భూమి కావాలి మన పొలంలో అని చెప్పండి. ఏం నాన్న అంటే, ఇట్లా మా గురువుగారు ఇవి ఇచ్చారు, ఆయన సంతోషించేలాగా గర్వపడేలా చేయమన్నారు, నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు కొంత ల్యాండ్ కావాలని చెప్పి అడుగుతాడు. సరే అని చెప్పి వాళ్ళ నాన్న ఇస్తారనమాట. ఇతనేం చేస్తాడంటే వాటిని భూమిలో నాటుతాడనమాట. భూమిలో పెట్టిన తర్వాత కొంతకాలానికి మంచిగా అవి వాటిని బాగా సంరక్షిస్తూ ఉంటాడు. ఎట్లయితే మనం రెగ్యులర్గా వ్యవసాయం ఎలా చేస్తామో అలా మంచిగా, పక్కనే నాన్న కూడా ఉంటాడు కాబట్టి నాన్న సపోర్ట్తో ఇతను మొత్తం అంతా చక్కగా దాన్ని చూసుకుంటూ, జాగ్రత్తగా పరిరక్షిస్తూ, ఎక్కడ కలుపది రాకుండా అంతా చూసుకుంటూ మొత్తానికి మంచి ఈల్డ్ వస్తుంది, మంచి అవుట్పుట్, మంచి ప్రొడక్షన్ వస్తుందన్నమాట. తీసి పెడతాడు, మొత్తం అంతా తీసి బ్యాగుల్లో పెట్టి పెడతాడు గోడౌన్లో. ఆ తర్వాత మళ్ళీ వేస్తాడనమాట. మళ్ళీ వాటిలోంచి కొన్ని తీసుకొని మళ్ళీ వేస్తాడు. మళ్ళీ అట్లానే పంట చేతికి వస్తుంది. అట్లా 2 ఇయర్స్ అయిపోతుంది. ఆ తర్వాత గురుగారు ఇస్ బ్యాక్ అనమాట. ఆయన తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత చాలా ఆయన క్యూరియాసిటీతో ఉంటాడనమాట. ఏం చేశారో వీళ్ళిద్దరు నా స్టూడెంట్స్ తెలుసుకోవాలి అని చెప్పి. ఆయన వచ్చారని చెప్పి కబురు అందంగానే ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళంగానే ఫస్ట్ స్టూడెంట్ని అడుగుతారు, ఏం చేసావు నువ్వు, నేను సంతోషించేలా చేయమన్నాను కదా అంటే, రండి గురుగారు అని చెప్పి తన ఏదైతే తన రూమ్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి, చూడండి మిమ్మల్ని ఎలా గౌరవించేవాడినో, మిమ్మల్ని ఎలా పూజించేవాడినో, అంతకంటే ఎక్కువగా మీరు ఇచ్చిన ఈ ఈ విత్తనాల్ని పూజించాను నేను, నాకు తెలుసు మీరు చాలా సంతోషిస్తారు ఇలా చేస్తే అని చెప్పి అంటాడు. అంటే డిసప్పాయింట్ అవుతాడనమాట గురుగారు. వారిని నేనేమో నువ్వు చాలా తెలియగలవాడు అనుకున్నాను, ఇదా నీ తెలివి అని చెప్పి ఆయన మనసులో డిసప్పాయింట్ అవుతాడు. పాప ఆయన ఎంత అయితే క్యూరియాసిటీతో వచ్చాడో ఆ ఎక్సైట్మెంట్, ఆ సంతోషం ఇదంతా పోతుందనమాట. సరే అని నేను ఇంకా సెకండ్ స్టూడెంట్ వైపు చూస్తే, ఏం చేసావు, నువ్వేం చేసావు అంటే, ఒక్క నిమిషం అండి మా నాన్న వస్తున్నారు అని చెప్పి అంటాడు. అంతలోకి వాళ్ళ నాన్న పెద్ద ఇది ఎడ్ల బండి మీద మొత్తం బ్యాగులన్నీ వేసుకొని వస్తాడనమాట. వచ్చిన తర్వాత చెప్తాడు గురుగారికి, ఇదిగోండి గురుగారు, మీరు నాకు ఇచ్చిన వాటితో నేను చేసిన పని ఇది, ఇగో ఇవన్నీ పండాయి, మీకోసమే ఇవన్నీ అని చెప్పి అంటాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట ఆయన గురుగారు. ఇది కదా కరెక్ట్గా విద్యని అర్థం చేసుకోవడం అంటే.
నేను సంతోషించాలి, నేను గర్వపడేలా చేయండి అని చెప్తే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఏం చేస్తే కరెక్ట్గా ఇది ఫ్రూట్ఫుల్గా అవుతుందో ఆలోచించి చేసావు, నువ్వే నాకు ఒక అద్భుతమైన గురుదక్షిణ ఇచ్చావు అని చెప్పి అని మెచ్చుకుంటారనమాట. ఈ స్టోరీ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనలో కూడా చాలామంది నేర్చుకుంటాం, చాలా విషయాలు మనం తెలుసుకుంటాం, కానీ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం నేర్చుకున్నాం, మనం చదివేసాం, మనం తెలుసుకున్నాం అంటే సరిపోదు. మనం దాన్ని ఆచరణలో కరెక్ట్గా పెట్టగలిగినప్పుడే ఆ విద్యకి ఒక సార్థకత చేకూరుతుంది. ఇది మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీని ఎందుకు చెప్పానంటే, మనందరం పేరెంట్స్గా పిల్లల్ని రకరకాల ఇష్యూస్లో నువ్వు బాగా చదవట్లేదు, లేకపోతే నువ్వు బాగా చదువు, నీకు ఇన్ని మార్కులు రావాలి, నీకు ఇంతకింత రావాలి, అవుట్ రావాలి, లేకపోతే నీకు క్లాస్ ఫస్ట్ రావాలి, ఇట్లా అనేక విషయాలు చెప్తాం కదా. బట్ ఒక్క క్షణం పాజ్ చేసి స్కూల్లో పిల్లలకి చెప్తున్నవి, కాలేజీలో పిల్లలు వింటున్నవి వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతున్నాయా లేదా, వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా, రియల్ లైఫ్లో ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నారా లేదా, లేదా వాళ్ళు నేర్చుకున్న మోరల్స్, వాళ్ళు నేర్చుకున్న నీతి, వాళ్ళు క్లాస్లో విన్నవి పాఠాల్లో అవి రియల్ లైఫ్లో వాళ్ళు అప్లై చేస్తున్నారా లేదా, ఇవన్నీ గమనించాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఎందుకంటే లేకపోతే మన స్టోరీలో మొదటి శిష్యులాగా అవుతారు. సో పిల్లల అప్బ్రింగింగ్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని నేను ఫీల్ అవుతాను. అఫ్కోర్స్ అప్పుడప్పుడు నేను కూడా బిట్టుని నీకు అన్ని మార్క్స్ రావాలి, ఇన్ని మార్క్స్ రావాలని చెప్పి అంటుంటాను. బట్ అగైన్ ఇంప్లిమెంటేషన్, సబ్జెక్ట్ని మనం గ్రాస్ప్ చేసుకోవడం, దాన్ని కరెక్ట్గా అవసరం వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దిశగా పిల్లలు ఉండాలని చెప్పి కోరుకోండి. అంతేగాని అనవసరమైన ర్యాట్ రేస్లో పడి వాళ్ళని ప్రెషర్ పెట్టొద్దు. ఇట్స్ మై జెంటిల్ రిక్వెస్ట్. సో ఈ స్టోరీలో నాకు అర్థమైంది అయితే అది. మీకేం అర్థమైందో చెప్పండి. అండ్ ఈ స్టోరీ నచ్చిందా లేదా అది కూడా చెప్పండి. ఇంకా ఏం వాల్యూస్ ఉన్నాయి ఈ స్టోరీ నుంచి మనం తీసుకోవాల్సినవి, అవి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్లీ నేను కామెంట్స్ అన్నీ చదువుతాను. రిప్లై ఇవ్వడానికి నాకు టైం ఉండదు, కానీ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మీరు అందరూ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారని తెలుసు, బట్ మీరు పార్టిసిపేట్ చేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఎస్, నచ్చితే లైక్ చేయండి, స్టోరీ బాగా నచ్చితే షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.